అసలు రామావతారం వచ్చిందే ఇంద్రాది దేవతలను కాపాడటం కోసమని. మన సంగతి వదిలేసేయండి, దేవతలంతా ప్రార్థించారు. రావణాసురుడు, కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షసులంతా మమ్మల్ని నేర్పిస్తున్నారు. బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలకు బాగా బలిసినటువంటి రావణాసురుడు ఎవ్వరినీ లెక్క చేయట్లేదు. ఇంద్రాది దేవతల్ని కూడా జయించి వాళ్ల చేత కూడా పనులు చేయించుకుంటూ ఉన్నాడు ఆ రావణాసురుడు. అష్టదిక్పాలకులంతా ఆయనకు సేవకులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి మేము సేవలు చేయలేకపోతున్నాం, మా రాజ్యాలు మావన్నీ కూడా మాకు మళ్ళీ ఇప్పించమని బ్రహ్మదేవుణ్ణి దేవతలంతా ప్రార్థించారు. బ్రహ్మాది దేవతలంతా మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు ఆలోచించాడు, ఈ రావణాసుర సంహారం ఎలా జరగాలి అని. ఆ రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి వరాలు కోరినప్పుడు, నాకు దేవతల వల్ల చావు రాకూడదు, రాక్షసుల వల్ల చావు రాకూడదు, యక్ష కిన్నర గంధర్వాదుల చేత చావు రాకూడదు, ఎటువంటి ఆయుధాల చేత నాకు చావు రాకూడదు అని ఇవన్నీ కోరుకున్నవాడు ఒకటి మాత్రం మర్చిపోయాడు. ఆయన మర్చిపోవడం కాదు, లెక్క చేయలేదన్నమాట. ఏమిటంటే, వానరుల వల్ల నరుల వల్ల నాకు ఎటువంటి భయం లేదు నాకు. ఎందుకంటే వానరులు అంటే వాళ్ళు చాలా ఆఫ్టర్ ఆల్ కోతులు కదా, కోతులు నన్నేం చేయలేవు అనుకున్నాడు ఆయన. ఎందుకంటే సింహాలను పులులను కూడా ఒక్క చేత్తో గుద్ది చంపగలిగినటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుడు. అలాంటప్పుడు ఒక కోతి నన్నేం చేస్తుంది అని, కోతులంటే చాలా చులకన ఆయనకి. అందువలన పైగా ఆయన ఎంత చులకన అంటే, పరమేశ్వరుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి చూడాలి, ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. అంటే నందీశ్వరుడు ముఖం కోతి ముఖంలాగా ఉంటుందిట కొంచెం. ఆయన పంపించలేదు, లోపలికి పంపించాల, పరమశివుడి దగ్గరికి పంపించకపోయేటప్పటికి కోపం వచ్చింది రావణాసురుడికి. కోపం వచ్చి, ఇలాంటి ఈ కోతి ముఖం కలిగినటువంటి వాడు నన్ను పంపించడా అని ఎగతాళి చేశాడు. అప్పుడు ఈ నందీశ్వరుడు అన్నాడు, ఇలాంటి కోతి ముఖం కలిగిన వాడి వల్లే నీకు చావు ఉంటుంది అని శపించాడు అన్నమాట. వానరుల వల్లనే నీకు చావు వస్తుంది అని నందీశ్వరుడు శపించాడు. అందువల్ల ఆయనకు వానరులంటే లెక్కలేదు, చులకన భావం ఉంది. మనుషులు మాత్రం నన్నేం చేస్తారు, మనుషులు కూడా నన్నేం చేయలేరు అనేటువంటి ఒక కండ కావరంతో ఉన్నాడు ఆ రావణాసురుడు అని తెలిసినటువంటి మహావిష్ణువు తానే ఒక మానవ మాతృడుగా అవతరించాలి అని తలచి దశరథుణ్ణి తన తండ్రిగా భావించుకొని కౌసల్య దశరథ నందనుడుగా అవతరించి రావణ కుంభకర్ణాది రాక్షస సంహారం చేశాడు. అలా చేసినందువలన దేవతలంతా కూడా సుఖపడ్డారు.